హలో అండి. సరదాగా ఒక మంచి కథను చెప్పుకుందాం. ఒకప్పుడు శ్రీపురం అనే గ్రామంలో ఒక పేదవాడు నివసించేవాడు. అతడికి లోకజ్ఞానం తక్కువ. ఒకసారి పొరుగు గ్రామంలో ఉండే భూస్వామి ఒకతడు ఆ బ్రాహ్మణుడిని పిలిచి గోదానం కింద ఒక గోవును దానంగా ఇస్తాడు. ఇన్నాళ్లకు తనకు ఒక గోవు దొరికిందని ఆనందంతో ఆ బ్రాహ్మణుడు తనకు దానంగా ఇచ్చిన గోవు మెడలో ఒక పలుపు తాడు కట్టి ఆ తాడు చివరను తాను చేతిలో పట్టుకుని తన స్వగ్రామానికి బయలుదేరుతాడు. దారి మధ్యలో అడవిని దాటాల్సి ఉంటుంది. ఎవ్వరూ లేని ఆ ప్రదేశంలో ఆవు తాడు పట్టుకుని ముందుకు వెళ్తున్నాడు పండితుడు. అలా వెళుతున్న అతడిని పొదల చాటులో ఉన్న ఇద్దరు దొంగలు చూస్తారు. వాళ్లల్లో ఒకడు ఇతడు చూస్తే అమాయకుడిలా ఉన్నాడు. ఇక్కడ చూస్తే జనసంచారం కూడా లేదు. ఆవును కాజేయటానికి మనకు మంచి అవకాశం దొరికింది అని ఒక పథకం వేసుకుంటారు. దాని ప్రకారం అందులో ఒకడు వెళ్లి బ్రాహ్మణుడి వెనక నడుచుకుంటూ వెళుతున్న ఆవు మెడలోని పలుపు తాడును తీసి తన మెడలో వేసుకుంటాడు. రెండవవాడు శబ్దం లేకుండా ఆ ఆవును తోలుకుని వెళ్ళిపోతాడు. కాసేపటికి పలుపు తాడును మెడలో వేసుకుని ఉన్న దొంగ ముందుకు వెళ్లకుండా అక్కడే నిలబడతాడు. తాడును చేతిలో పట్టుకుని వెళుతున్న పండితుడు ఆవెందుకు ముందు రాకుండా మారాన్ చేస్తోంది అని వెనక్కి తిరిగి చూస్తాడు. ఆవు ఉండాల్సిన స్థానంలో మనిషి ఉండడం చూసి పండితుడు నిర్ఘాంతపోతాడు. ఇంతలో దొంగ, బాబు, ఈరోజు మీ వల్ల నాకు శాప విమోచనం కలిగింది. మీరెంతటి గొప్పవారు. ఆవుగా ఉన్న నన్ను మనిషిగా మార్చేశారు. మీ రుణం ఎలా తీర్చుకోను అంటూ దండం పెడతాడు. నివ్వెరపోయిన పండితుడు, అసలు ఎవరు నువ్వు? ఆవు ఉండాల్సిన చోట నువ్వున్నావేంటి? శాపమేంటి? నేను తీర్చడమేంటి అని అంటాడు. అప్పుడు ఆ దొంగ, ఏం చెప్పమంటారు బాబు, నేను చిన్నప్పుడే నా తండ్రిని పోగొట్టుకున్నాను. నా తల్లి ఎంతో కష్టపడి నన్ను పెంచసాగింది. నేను మాత్రం పని పాట లేకుండా అల్లరి చిల్లరగా తిరుగుతూ జూదానికి తాగుడుకు బానిసనయ్యాను. దాంతో నా తల్లికి మరింత కష్టాలు పెరిగింది. ఒకరోజు కోపంతో, ఒరే, నువ్వు పశువుగా మారి నలుగురి వద్ద దెబ్బలు తిను, అప్పుడు కాని నీకు బుద్ధి రాదు అని శాపం పెట్టింది. తప్పైపోయిందని నేను కాళ్లా వేళ్లా పడ్డాను. అప్పుడు సరే, పశువుగా మారిన నిన్ను ఒక పండితుడికి దానం ఇచ్చినప్పుడు నీకు మనిషి రూపం కలుగుతుంది అని చెప్పింది. చూస్తే మీరు గొప్ప పండితులులాగా ఉన్నారు. అందుకే నాకు శాప విమోచనం కలిగింది అని చెబుతాడు. ఈ మాటలు విన్న పండితుడికి ఎక్కడలేని ఆనందం కలిగింది. చూడు బాబు, నాకు దానంగా ఇచ్చిన గోవు పోతే పోయింది, కాని నీకు మాత్రం ఘోరమైన శాపం నుంచి విముక్తి కలిగింది. అదే నాకు 10,000. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని చెడు అలవాట్లు మానుకుని నీ తల్లి చెప్పినట్లు మసులుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తరువాత దొంగలిద్దరూ కలుసుకుని తమ పథకం బాగా పారిందని ఎంతో సంతోషించి తాము కాజేసిన గోవును తీసుకుని ఆ దానాన్ని ఎవరైతే ఇచ్చారో వాళ్ల వద్దకే వెళతారు. ఆ ఇంటి యజమానితో, అయ్యా, ఈ ఆవు యజమానికి అత్యవసరంగా డబ్బు అవసరమైందని ఈ ఆవును అమ్మి డబ్బు తీసుకురమ్మని పంపించారు. దయచేసి దీనికి ఏదో ఒక ధర కట్టి ఈ ఆవుని మీరే కొనుక్కోండి అని అంటారు. పండితుడికి ఏదో అవసరం వచ్చి ఆవును అమ్ముతున్నాడని అర్థం చేసుకుని ఆ యజమాని తాను దానమిచ్చిన ఆవుకు మంచి ధరను కట్టి ఆ దొంగల వద్ద నుంచి మళ్లీ కొంటాడు. స్వగ్రామం చేరుకున్న పండితుడు తనకు జరిగిన వింత అనుభవం గురించి ఊరిలో అందరికీ విడ్డూరంగా చెప్పుకోసాగాడు. ఊరిలోని వారందరూ పండితుడు మోసపోయాడని గ్రహించి నవ్వుకోసాగారు. అందరూ ఈ వార్త చెప్పుకుంటూ క్రమంగా పొరుగు గ్రామానికి కూడా పాకింది. ఆవును దానంగా ఇచ్చిన యజమాని మళ్లీ పండితుణ్ణి పిలిపిస్తాడు. పండితుడు రాగానే, చూడండి, నేను మీకు దానంగా ఇచ్చిన ఆవు ఎలాగో తప్పించుకుని మళ్లీ మా ఇంటికే చేరింది. ఒక్కసారి దానం ఇచ్చిన తరువాత మళ్లీ దానిని ఉంచుకోవడం భావ్యం కాదు. కాబట్టి మీరు ఆ ఆవును తోలుకుని వెళ్ళండి అని పండితుణ్ణి పశువుల శాలకు తీసుకుని వెళతాడు. అదే ఆవును మళ్లీ అక్కడ చూసేసరికి పండితుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. అతడు ఆవును చూసి, ఓరి పడవా, నీకు ఇంకా బుద్ధి రాలేదా? మళ్లీ చెడు అలవాట్లు మొదలు పెట్టావన్నమాట. మీ తల్లి మాట వినలేదు. పెద్దవాణ్ణి నేను చెప్పినందుకైనా బుద్ధిగా ఉండాలి కదా. మళ్లీ నిన్ను తీసుకెళ్లి నీకు శాప విమోచనం కలిగిస్తానని అనుకుంటున్నావేమో. నీ వంటి పాపిని దానంగా మళ్లీ నేను తీసుకోను.
ఇక నీ కర్మ ఇలాగే అనుభవించు అని తిడుతూ బయలుదేరుతాడు. యజమాని ఎంత బతిమాలుతున్నా వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పండితుడు. ఇంకొక సరదా కథను విందాం. ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతడికి ఉన్న ఆస్తల్లా బక్క చిక్కిన ఆవు. ఆ ఆవుకు సరైన మేత కూడా ఉండేది కాదు. ఏదో దొరికిన కంకులను పెట్టేవాడు. ఆ రైతు ఇంటి పక్కన ఒక కంచె, ఆ కంచెకు ఆనుకుని ఒక భూస్వామి ఇల్లు ఉండేది. అతడి ఇంటి చుట్టూ గడ్డి పెరిగి పచ్చగా ఉండేది. ఆకలితో ఉన్న రైతు ఆవుకు పక్కింట్లో కనిపిస్తున్న పచ్చటి గడ్డిని చూసి తినాలనిపించి కంచెకున్న కంతలో నుంచి దూరి గడ్డిని మేయసాగింది. భూస్వామి సేవకుడు ఆవును కట్టితో పాదుతాడు. బక్కచిక్కిన ఆవు అక్కడికక్కడే చచ్చిపోతుంది. ఇది చూసిన రైతు భూస్వామి దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెబుతాడు. ఇది విన్న భూస్వామికి ఒళ్ళు మండి, నా సేవకుడు చేసిన దాంట్లో తప్పేమీ లేదు. ఆవును అలా ఊరి మీద వదిలినందుకు నీకు కూడా శిక్ష పడాలి అంటూ ఆ సేవకుణ్ణి పిలిచి రైతును తన ఇంటి ఆవరణలో ఉన్న స్తంభానికి కట్టి 10 కొరడా దెబ్బలు కొట్టమని ఆజ్ఞాపిస్తాడు. ఒకవైపు దుఃఖంతో, ఒకవైపు కోపంతో ఇంటికి వచ్చిన భర్తను చూసి రైతు భార్య ఏం జరిగిందని అడుగుతుంది. దానికి రైతు జరిగిందంతా చెబుతాడు. దానికి రైతు భార్య, ఇతడు న్యాయం చేయకపోతే ఇంకెవరూ లేరా, నువ్వు నేరుగా రాజు వద్దకు వెళ్ళి న్యాయాన్ని కోరు అని అంటుంది. చివరికి రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంటారు. అయితే రాజుకు అర్జీ పెట్టుకోవడానికి వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు, రాయటానికి రాదు. కాసేపు ఆలోచించి ఒక కొయ్య పలక మీద జరిగిందంతా బొమ్మగా గీసి రాజుకు ఇవ్వాలని అనుకుంటారు. కొయ్య పలక తెచ్చి అందులో రైతు ఇల్లు, భూస్వామి ఇల్లు, 2 ఇళ్ల మధ్యలో ఉన్న కంచె, ఆ కంచెలో కంత, నౌకరు ఆవును చంపిన చోటు, భూస్వామి ఆజ్ఞతో ఆ నౌకరే రైతును కొట్టడానికి అతడిని కట్టేసిన స్తంభం అన్నీ గుర్తులు పెట్టారు. తరువాత ఒకసారి దానిని చూసుకుని వాళ్లను వాళ్లు మెచ్చుకుని, ఇది చూస్తే రాజుగారికి జరిగిందంతా అరటిపండు వలిచి పెట్టినట్లు అర్థమవుతుంది. ఇక నువ్వు రాజును కలుసుకోవటానికి బయలుదేరు, దారిలో తినటానికి రొట్టెను మూట కట్టి ఇస్తాను అని చెబుతుంది రైతు భార్య. రైతు బయలుదేరి మధ్యాహ్నానికి ఒక తోటను చేరుకుంటాడు. ఆ తోటలో అతడికి ఒక మనిషి కనిపిస్తాడు. ఆ వ్యక్తి రైతుతో, ఎవరు నువ్వు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. దానికి రైతు, నేను రాజును కలవటానికి వెళ్తున్నానులే, రాజుకు ఒక ఫిర్యాదు చెయ్యాలి. ప్రస్తుతానికి నాకు చాలా ఆకలిగా ఉంది, తిన్నాక నీకు అంతా చెబుతాలే అంటూ వాగు పక్కన చతికిలబడ్డాడు. ఆ వ్యక్తి కూడా రైతు పక్కన కూర్చున్నాడు. రైతు అతడికి తాను తెచ్చుకున్న రొట్టె ముక్క, వెన్న సగం ఇస్తాడు. ఇద్దరు రొట్టె ముక్కలు తిని వాగులోని చల్లని నీటిని తాగుతారు. అటుపై ఆ వ్యక్తి, ఏది నీ అర్జీ చూపించు అని అడుగుతాడు. రైతు తనతో పాటు తెచ్చుకున్న పలకను తీసి, ఇదిగో ఇది మా ఇల్లు, ఇది భూస్వామి ఇల్లు, 2 ఇళ్లకు మధ్య ఉన్న కంచె, ఆ కంచెకు ఉన్న కంత, ఈ కంతలో నుంచే మా ఆవు భూస్వామి ఆవరణలోకి వెళ్ళింది. ఇక్కడ గుర్తుపెట్టిన చోటే భూస్వామి మనిషి మా ఆవుని చంపాడు. నేను విషయాన్ని భూస్వామితో మొరపెట్టుకోవడానికి వెళితే నన్ను ఈ గుంజకే కట్టేసి 10 కొరడా దెబ్బలు కొట్టి నీ ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళి చెప్పుకో అని అన్నారు అంటూ అంతా వివరించి చెబుతాడు. అంతా విన్న ఆ వ్యక్తి, ఇంకేం, అంతా సరిగ్గానే ఉంది, నాకు వివరించినట్లే రాజుకు కూడా వివరించు, నీకు మంచే జరుగుతుంది, ఇక నేను వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఒక కొత్త వ్యక్తి తాను రాసిందంతా సరిగ్గా ఉంది అని చెప్పడంతో రైతుకు ఆత్మవిశ్వాసం పెరిగి మరుసటి రోజు ఆ పలకను పట్టుకుని దర్బారుకు వెళతాడు. దర్బారులో రాజు కిరీటము, ఇతర లాంఛనాలతో టీవీగా బంగారు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఆ రాజే తనకు ముందు రోజు తోటలో కనిపించిన వ్యక్తి అని రైతు కనుక్కోలేకపోయాడు. ఎందుకంటే ముందు రోజు రాజు తన తోటలో సాధారణ దుస్తులు ధరించి ఉన్నాడు. ఇప్పుడు రాజు వస్త్రధారణ పూర్తిగా మారిపోయి ఉంది. రాజు వద్ద 12 మంది మంత్రులు ఉన్నారు. రైతు రాజును గుర్తించలేకుండా చివర్న కూర్చున్న మంత్రికి తాను పలక మీద గీసుకుని వచ్చిన అర్జీని ఇచ్చి, అయ్యా, నా అర్జీని తీసుకోండి, భూస్వామి మనిషి నా ఆవును చంపటము, నన్ను స్తంభానికి కట్టి కొట్టడము అన్నీ ఇందులో వివరించాను అని అంటాడు. మంత్రి ఆ పలకను తీసుకుని పైకి కిందకి చూసి, ఇదే మర్జీ, నాకేమీ అర్థం కావట్లేదు అని పక్కనున్న మంత్రికి ఇస్తాడు.
పక్కనున్న మంత్రి ఆ పలకను అందుకుని, ఇతడెవడో పిచ్చివాడిలాగా ఉన్నాడు, ఇది అర్జీ కాదు, ఏమీ కాదు, ఇతడిని బయటకు పంపించండి అని అంటాడు. ఇంతలో రాజు కలగ చేసుకుని, దానిని నా దగ్గరకు పంపండి అని అంటాడు. రైతు తెచ్చిన పలకను ఒక్కొక్క మంత్రే అందుకుని చూసి ఏమీ అర్థం కాక పక్క వాళ్లకు ఇస్తూ వచ్చారు. 12 మంది మంత్రులు అదేంటో అర్థం కాక తలను అడ్డంగా ఊపి చివరికి ఆ పలకను రాజుకు అందజేస్తారు. ఆయన ఆ పలకను చూసి, ఇది బాగానే అర్థమవుతోందే, ఏమో ఇలారా అని రైతును పిలుస్తాడు. రైతు రాజు వద్దకు వెళ్ళగానే, ఇది నీ ఇల్లు, ఇది భూస్వామి ఇల్లు, నిజమేనా అని అడుగుతాడు. అవును ప్రభు అంటాడు రైతు. మిగిలిన విషయం కూడా బాగానే అర్థమవుతోంది. భూస్వామి మనిషి ఇక్కడ నీ ఆవును కొట్టి చంపాడు, అవునా అని అడుగుతాడు. అవును ప్రభు అంటాడు రైతు. ఆ విషయం భూస్వామికి చెప్పడానికి వెళితే, భూస్వామి తన మనిషితో నిన్ను ఇక్కడ గుంజకు కట్టించి కొరడా దెబ్బలు కొట్టించి ఉంటాడు, అవునా అని అడుగుతాడు. మీరు అంతా జరిగింది జరిగినట్టుగా కనిపెట్టారండి అని చెప్పి విచారంగా ముఖం పెడతాడు. సరే, నువ్వు ఇంటికెళ్ళి నేను నీకు న్యాయం చేస్తానని నీ భార్యతో చెప్పు అంటాడు రాజు. రైతు రాజుకు నమస్కరించి అక్కడ కూర్చుని ఉన్న మంత్రులను కోపంగా చూసి వెళ్ళిపోతాడు. మంత్రులు రాజును ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే రాజు చిరునవ్వు నవ్వుతూ ముందు రోజు జరిగిన విషయాన్నంతా వాళ్లకు వివరిస్తాడు. ఆ సమయానికే రాజు తీర్పు భూస్వామికి కూడా చేరుతుంది. భూస్వామి రైతుకు క్షమాపణలు చెప్పి ఒక ఇల్లు, పశువుల చావడి కట్టించి 7 పాడి ఆవులు ఇచ్చేటట్టు రాజు తీర్పును ఇస్తాడు. ఇంటికి వెళ్ళగానే రైతు భార్య, రాజు మనకు న్యాయం చేస్తాడని నేను చెప్పానా లేదా అని అంటుంది సంతోషంగా. అమాయకుడైన రైతు రాజుకేం చాలా తెలివైనవాడు. మనం తయారు చేసిన అర్జీ చూస్తూనే అంతా తెలుసుకునేశాడు. కానీ ఆయన వద్ద ఉన్న 12 మంది మంత్రులు వట్టి మట్టి బుర్రలు. అంత తెలివైన రాజు అలాంటి మూర్ఖులను జీతమిచ్చి మరీ పనిలో ఎందుకు పెట్టుకున్నాడో నాకైతే అర్థం కావడం లేదు అంటాడు ఆశ్చర్యంగా. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.